शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं विजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ओम आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। आदित्यादिनवग्रहदेवताभ्यो नमः। इंद्रादिसर्वदेवताभ्यो नमः। मुक्कोटिदेवताभ्यो नमः। पंचायत पंचांग देवताभ्यो नमः। अंदरिकी మా నమస్సుమాంజలు। మా స్పేస్ తరపున ప్రతి ఒక్కరికి క్రోధినామి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ఈరోజు మనం ఉగాది యొక్క విశిష్టత గురించి చెప్పుకుందాం। అసలు ఉగాది అనేది ఎందుకు వచ్చింది, ఉగాదిని ఎందుకు జరుపుకుంటాం, ఇది ఈ కాలంలోనే ఎందుకు జరుపుకుంటాం అని సవివరంగా చెప్పుకోవటమే కాకుండా మీకు ఈ వీడియో మొత్తం కానీ చూసినట్టయితే మీ యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం అనేది కూడా వివరంగా చెప్పుకుందాం। అలాగే జ్యోతిష్ శాస్త్రం అనేది శాస్త్రం అని చెప్తున్నాం కదా, అంటే శాస్త్రం అంటే సైన్స్ కదా। సైన్స్ ప్రకారం మన జ్యోతిష్ శాస్త్రం ఎంతవరకు సిద్ధాంతంగా నమ్మవచ్చు, దీన్ని ఏ విధంగా పాటించాలి అనేది కూడా మనం కొద్దిగా స్పృశించుకుందాం। ముందుగా ఉగాది యొక్క విశిష్టత గురించి చెప్పుకుందాం। ఉగాదిలో ఉగ అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదే ఉగాది। యుగం అనగా ద్వయం లేదా జంట అనే అర్థం। ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యోగం కనుక ఆ యుగానికి అది యుగాదిగా మారింది। ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాది రూపొందింది। తెలిసింది కదా ఉగాది అనేది ఏమిటి, దాని అర్థం ఏమిటనేది। ఇక దాని యొక్క విశిష్టత గురించి చూసుకుంటే చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి రోజున ఆ విధాత ఆ బ్రహ్మదేవుడు ఈ జగత్తుని సృష్టించాడని నమ్ముతారు। సోముకుడు అనే రాక్షసుడు వేదాలని తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి। చైత్ర పాడ్యం రోజున సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టించాడని అంటారు। అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర ఋతుమాస వర్షాధికాలు బ్రహ్మదేవుడు ఈరోజు వర్తింపజేస్తాడని నమ్మకం। అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది। అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాదిని జరుపుకుంటూ ఉంటాం। శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈరోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది। ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి। ఉగ అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదే ఉగాది। యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం। ఉత్తరాయణ దక్షిణాయన ద్వయం సంయుతం యుగం కాగా ఈ యుగానికి యుగాదిగా మారింది। ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఉగాదిని ఎవరెవరు ఈరోజు జరుపుకుంటారయ్యి అంటే మన తెలుగు రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు వారందరూ కూడా ఈ రోజున ఉగాది జరుపుకుంటూ ఉంటారు। మనమే కాదండి, మరాఠీలు, కర్ణాటకలో కొంతమంది భాగం, గోవాలో కొంకణీలు, వీళ్ళు తమిళులు అందరూ కూడా ఉగాదిని జరుపుకుంటూ ఉంటారు। మహారాష్ట్రలో మరాఠీలు గుడి పాడ్వగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు బైశాఖిగా జరుపుకుంటూ ఉంటారు। ఇలా రకరకాలుగా జరుపుకున్న అందరూ జరుపుకునేది యుగాని యొక్క ఆరంభం రోజు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు। ఈ ఉగాది గురించి మన పురాణాలలో కొన్ని ప్రాశస్త్యాలు వర్ణించడం జరిగింది। వాటిని చూసుకుంటే చైత్ర శుక్ల పాడ్యమి నాడు అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని నారద పురాణంలో వివరించారు। వసంతం ఋతువు ప్రారంభమైన చైత్రశుక్ల పాడ్యమి రోజున
సూర్యుడు దినరాజై ఉండగా ప్రజాపతి బ్రహ్మ ఈ రస జగత్తుని సృష్టించాడు. కాలగణన, గ్రహ నక్షత్ర ఋతుమాస వర్షాలను, వర్షదీవులను ప్రవర్తింపజేశాడు. కాలగమనంలో మార్పులు సహజం. కల్పంలో యుగాలు, ఈ యుగాలు మరికొద్ది ధర్మాలు కూడా మారతాయి. ప్రస్తుతం కలియుగం నడుస్తుంది. తెలుగు సంవత్సరాల్లో ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి. ఆయా పేర్లను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించి చెప్పవచ్చు. దానికి ఒక శాస్త్రం ఉంది. మనకి గణిత శాస్త్రం ఏ విధంగా ఉందో అదేవిధంగా గణిత శాస్త్రంలో గణితాన్ని లెక్కిస్తూ జ్యోతిష్ శాస్త్రం కూడా చెప్పబడింది. తెలుగు సంవత్సరాలు 60. ప్రభవతో మొదలై అక్షయతో ముగిస్తే ఒక ఆవృతం పూర్తయినట్టు. మళ్ళీ ప్రభవతో ఆరంభం అవుతుంది. ఈ పేర్లు వెనక భిన్న వాదనలు ఉన్నాయి. ఓ పురాణ కథనం ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి 16,100 మంది భార్యల్లో సందీపిని అనే రాజకుమారికి 60 మంది సంతానం. వారి నామాలే తెలుగు సంవత్సరాలుగా పెట్టారని అంటారు. శ్రీకృష్ణావతారంలోనే మరొక కథ కూడా చెప్పబడింది. నారదుడికి వివాహం జరిగినట్టుగా మాయ జర భ్రమింపజేస్తాడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణావతారంలో. అలా చేసి ఆ భ్రమలో ఆయనకి ఒక స్త్రీతో వివాహం జరిపించడం, ఆయనకి 60 మంది పిల్లలు జన్మించడం, ఆయనకి కుటుంబ బాధలు, ఈ సంసారిక హితులు అన్నీ కూడా కలిగేటట్టుగా చూపించి ఆయన్ని భ్రమింపజేస్తాడు శ్రీకృష్ణుడు. అలా ఆయనకి సృష్టిలో జరుగుతున్న ఈ సంసార సాగరం ఈదడానికి మనుషులు ఎన్ని బాధలు పడుతున్నారో అన్నీ తెలిసి వస్తాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత ఆ నారద మహర్షికి శ్రీకృష్ణుడు వరం ఇస్తాడు. నువ్వు ఏ విధంగా అయితే ఈ మాయలో ఇవన్నీ తెలుసుకున్నావో, నీకు 60 మంది పిల్లలు ఎలాగైతే పుట్టి గతించినట్టుగా నువ్వు చూసావో, ఆ 60 మంది పిల్లల పేర్లు ఎప్పటికీ ఈ సృష్టిలో స్థిరంగా నిలుస్తాయని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి అనుగ్రహంగా ఆ 60 మంది పిల్లల పేర్లని ఈ సంవత్సరాలుగా నామకరణం చేశారని కూడా చెప్తారు. ఇలా పలు రకాలుగా కథలు చెప్తూ ఉంటారు. ఇక మనం శాస్త్ర ప్రకారం వస్తే కాలమానంలో అంశాలన్నిటికీ పూర్తిగా ఖగోళ శాస్త్ర రీత్యా పురాణ భారతీయులు నిర్ణయించారు. మన మహర్షులు కాలమాన అంశాలైన రోజు, వారం, పక్షం, కార్తె మాసం, ఋతువు, ఆయనం, సంవత్సరం, పుష్కరం, శకం, యుగం, కల్పకం మొదలైన అన్నిటినీ ఖగోళ శాస్త్ర ఆధారంగా లెక్కించి ఏర్పాటు చేసుకున్నారు. ఖగోళపరమైన కాలమానాన్ని పురాణ కాలం నుంచి ఆచరించడం భారతీయుల ఘనత. ఇది మన భరతజాతి కాలమాన పరిజ్ఞానానికి ఉన్న అవగాహన తెలియచేస్తుంది. అంతేకాక మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలూటంగా ఉంది ఈ ఉగాది. ఈరోజు మనం పాశ్చాత్య సంస్కృతిని ఆశ్రయించి వాళ్ళు చూపిస్తున్న ఈ క్యాలెండర్లో 31st అని, వాళ్ళకంటూ ఒక కాలగణన లేదండి ప్రాపర్గా. నిజం చెప్పాలంటే సంవత్సరంలో 2-3 సార్లు వాళ్ళు చేతికి పెట్టుకునే వాచీలో ఉండే టైంనే మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక ప్రాపర్ లెక్క అనేది ఏమీ లేదు. అలాగే నెలకి ఎన్ని రోజులు లెక్కించాలనేది కూడా తెలియదు. ఒకసారి ఒకలాగా చేస్తూ లాస్ట్కి ఒక నెలలో తక్కువ రోజులు, ఒక నెలలో ఎక్కువ రోజులు పెట్టేశారు. కానీ ప్రతిదీ శాస్త్ర ప్రకారం, గణితం ప్రకారం గురించి ఏ రోజుకి ఎన్ని గంటలు ఉండాలి, ఎన్ని రోజులకి ఒక పక్షం, ఎన్ని రోజులకి ఒక వారం, ఎన్ని గడియలకి ఒక గంట, ఎన్ని విగడేలకి ఒక గడియ అని ప్రతిదీ సూక్ష్మంగా లెక్కించి చెప్పబడింది మన జ్యోతిష్ శాస్త్రంలో. ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా ఎలా నిర్ణయించారంటే, మన సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకున్నటువంటి మహర్షులు కాలగణాన్ని లెక్కించారండి. ఈరోజుకి మనకి తెలియని ఎన్నో లెక్కలు. ఇప్పుడు చూసుకుంటే మనం చంద్రయాన్ గురించి మాట్లాడుకుంటున్నాం ప్రస్తుత తరంలో. ఆ చంద్రాన్ని ప్రవేశపెట్టడానికి కూడా పంచాంగ శాస్త్రాన్ని
ఆ కాలాన్ని గణించి దాని లెక్క ప్రకారమే పంపించారంటే అప్పటికే మనకు దగ్గర ఉన్న శాస్త్రం ఎంత గొప్పటిదో అర్థం చేసుకోండి. ఈరోజు మనకి తెలిసింది కొంత, ఆ కొంత కూడా ఈ పాశ్చాత్యులు వచ్చి మనకి తెలిసిన దాన్ని అంతా లాగేసుకుని వాళ్ళకి తెలిసిన అరాకొర చదువులు మనకి చెప్పి ఇదే శాస్త్రం అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ మా శాస్త్రానికి ఆధారాలు ఉన్నాయి, మీ శాస్త్రానికి ఉన్నాయా అని చెప్తూ ఉంటారు. మన ఆధారాలన్నింటినీ నాశనం చేసింది ఎవరనేది మనందరికీ తెలుసు. మన హైందవ దేవాలయాల్ని కానీ, మనం పాటిస్తున్న ఆచారాలని కానీ, కర్మ సిద్ధాంతాలని కానీ అన్నిటినీ నాశనం చేసి వాళ్ళ సంస్కృతిని మనలోకి చొచ్చుకు తీసుకొచ్చేసి ఈరోజు మా వాటికి ఆధారాలు లేవు, మేము చెప్పిందే సత్యం, మా లెక్క ప్రకారం జరిగిందే అంతా అని చెప్పి వాదిస్తూ ఉంటారు. సరే, ఒక పక్కన సైన్స్ గురించి పక్కన పెడితే, సైన్స్ అంటే ఏంటండి? సైన్స్ అంటే ఏదన్నా ఒకటి మనకి రుజువు చూపించేది శాస్త్రం అని చెప్పి చెప్తున్నారు. మరి మనకున్న శాస్త్రాలు ఏంటండి? అవి సైన్స్ కాదా? సైన్స్ కాకుంటే అవన్నిటికీ లెక్కలు, ఆధారాలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి? మన పూర్వీకులు ప్రతి ఒక్కదాన్ని చక్కగా శోధించి శాస్త్ర రూపంలో లిఖించి మనకు అందించారు. ఇంత గొప్ప సంస్కృతిని మన మహర్షులు మనకు అందించారు. వాటిని పాటించాల్సిన మనం ఈరోజు పాశ్చాత్య పోకడలకు పోయి వాళ్ళు చెప్పిందే నిజమని నమ్ముతూ అదే సైన్స్ అనుకుంటూ అరాకొర చదువులతోటి మూఢబుద్ధితోటి మూఢనమ్మకాలు అనుకుంటున్నాం. ఏది మూఢనమ్మకాలు కాదండి. మీరు చూసుకుంటే కొన్ని విషయాలు ఈ సమయంలో ఇది చర్చించుకోవటం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఒక 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఏమిటయ్యా అంటే, పూర్వం బలిష్టంగా ఉండడం కోసం మన పూర్వీకులంతా కూడా చక్కని ఆహారం స్వీకరించేవాళ్ళు. రైతులు ఉంటేనే ఈ లోకం సుభిక్షంగా ఉంటుందని అప్పటి మహర్షులు భారతదేశాన్ని, ఈ జంబుద్వీపాన్ని కూడా ఒక రైతు రాజ్యంగా తయారు చేశారు. అంటే ఏ కాలంలో ఏ పంటలు వేయాలి, ఎప్పుడు వర్షిస్తుంది, ఎప్పుడు మేఘావృతం అవుతుంది, ఎప్పుడు ఎండలు వస్తాయి, ఎప్పుడు కరువు తాండవిస్తుంది, ఎలా ఉంటే ఏం జరుగుతుంది, మనం ఏ కాలంలో ఏ విధంగా ఉంటే మనకి మంచి జరుగుతుంది అనేది కాలగణనలో లెక్కించి మనకి శాస్త్రాన్ని అందించారు. దాని ప్రకారం బలిష్టంగా ఉండటానికి ఏం తిండి తినాలి, ఏ కాలంలో ఏ తిండి తింటే ఏ విధంగా ఉంటుంది, ఏ రోగాలని దగ్గర రానికుండా ఎలా ఉండాలి, యాపాకులు దేనికి వాడాలి, పసుపు దేనికి వాడాలి, ఇలా పలు రకాల ఔషధాలని మనకి చెప్పారు. ఏమి తింటే బలంగా ఉంటాం, కొర్రలు, సామలు, ఇలా కొన్ని మిల్లెట్స్ అని, వరిధాన్యం అని, మరియు ఇలా రకరకాలుగా ఏ సమయంలో ఏ తిండి తినాలి అని చెప్పారు. కానీ కాలక్రమాన ఏమైందంటే అవన్నీ పోయేసి కొత్తగా వచ్చిన వాటికి అలవాటు పడిపోయి అసలు మన పూర్వీకులు చెప్పింది మర్చిపోయామండి. దానివల్లే ఈరోజు వస్తున్న రోగాలు కానీ ఇవన్నీ. మన పూర్వీకులు చూసుకుంటే కాలు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేవాళ్ళు కాదు, ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండేవాళ్ళు, చేతులు కడుక్కొని భోజనం చేసేవాళ్ళు, చక్కగా పద్మాసన స్థితులు అంటే మంచిగా కూర్చొని కాళ్ళు మడత పెట్టుకొని భోజనం చేసేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు చేశారయ్యా అంటే దానివల్ల ప్రతిదానికి వెనక శాస్త్రం ఉందండి. ఏం కింద కూర్చొని ఎందుకు తినాలంటే, కింద కూర్చున్నప్పుడు మీ పొట్ట ఉదర భాగం ఏదైతే ఉందో అది మీరు తీసుకునే ఆహారాన్ని చక్కగా జీర్ణం అయ్యే విధంగా తీర్చిదిద్దబడింది. దానికి అనుగుణంగా ఆ ఆసనంలో కూర్చొని మనం భుజిస్తే మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుందని చెప్పేసి పెద్దలు ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు. కానీ ఈ పాశ్చాత్యులు వచ్చి డైనింగ్ టేబుల్ అన్నారు, పైన కూర్చోమన్నారు, బఫెలో మీల్స్ అన్నారు. అదేంటి బఫెట్ అదే బఫెలో మీల్స్, నుంచొని తింటాం, ఇట్లా రకరకాల పద్ధతులు చేర్చి మన శాస్త్రాన్ని ఆగం చేసేసారు. దాంతో మనకి గ్యాస్లంట, ఇంకోటని, అవని ఇవని నానా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. దానికి మళ్ళీ ఏం చేశారు,
మన పూర్వీకులు చెప్పినటువంటి ఎన్నో రకాల మందుల్ని మనం వాడాల్సిన విధంగా వాడకుండా దాన్ని ట్యాబ్లెట్లు టానిక్ల రూపంలో మార్చేసి అదే మందుని డైల్యూట్ చేసి మనకి ఇచ్చేసి వ్యాపారం చేసుకున్నారు. ఈరోజు చూసుకుంటే మనం ప్రతి వంటకంలో పసుపు వాడతాం. పసుపు యాంటీబయాటిక్ ప్లస్ ఎన్నో క్యాన్సర్స్కి అల్సర్స్కి మందు. కానీ ఏం చెప్పారు, ఏంటి మీరు పసుపు తింటారా, అది మంచిది కాదు అన్నారు. పూర్వం బొగ్గుతోటి పళ్ళు తోముకునేవాళ్ళు. ఏమిటి మీరు బొగ్గుతోటి పళ్ళు తోముకుంటారా, చీచి అదేం పద్ధతి, మేము చక్కగా పేస్ట్ తోటి పౌడర్ తోటి రుద్దుకుంటాం, మీరు కూడా ఇలాగే రుద్దుకోండి మంచిదని చెప్పి అది అలవాటు చేశారు. ఇప్పుడు అది కాస్త ఈరోజు మనం చూసుకుంటే మన దేశంలో ఉన్నటువంటి సబ్బులు కానీ పేస్ట్లు కానీ ఎఫ్ఎంసీజీ గూడ్స్ అంటారు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. వీటిల్లో 90% అంటే 90% ఉన్న వస్తువులన్నీ కూడా యూకే యుఎస్ కంపెనీస్ తప్ప ఇండియన్ కంపెనీస్లు ఇవ్వండి. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానివ్వండి, గ్లాక్సో స్మిత్ క్లైన్ కానివ్వండి, వీళ్ళంతా ఎవరు కూడా మన భారతీయులు గారు. కానీ 90% కెవిన్ కేర్ ఇలాగా 90% వస్తువుల్ని వాళ్లే తయారు చేస్తున్నారు. మనకి అలవాటు చేసి రుద్దేసి వదిలేశారు. రాను రాను మనకు కూడా కొంచెం తెలివిగా మీరుతున్నాం, అన్ని పురాతన పద్ధతులు అవలంబించడానికి ప్రయత్నిస్తున్నామని తెలుసుకొని ఈరోజు ఏం చేస్తున్నారు, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మా పేస్ట్లో బొగ్గు ఉంది, ఇది వాడండి మంచిది అని చెప్పేసి మళ్ళీ మనం అట్లా పాతవి పాటిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళే కలిపి మళ్ళీ అమ్మటం మొదలు పెడుతున్నారు. చూసారా, ఏదైతే మనని వద్దు ఇది మంచిది కాదన్నారో ఇప్పుడు మళ్ళీ అయ్యే తీసుకొచ్చి మళ్ళీ మనకు అలవాటు చేస్తున్నారు. అది మనం ఏట న్యాచురల్గా వాడతాము అని వాళ్ళ దాంట్లో అవి ఇంగ్రీడియంట్స్గా చెప్పి అమ్ముతున్నారు. ఇలాగే చాలా విషయాల్లో కూడా మన శాస్త్రాలని, మన పద్ధతుల్ని, మన అలవాట్లన్నింటినీ మార్చేసి ఈ విధంగా చేస్తున్నారండి. మనది గొప్ప ఖగోళ శాస్త్రం ఉంది, గొప్ప శాస్త్రజ్ఞులు ఉన్నారు మన హైందవ సాంప్రదాయంలో. కాకపోతే మనం వీళ్ళందరినీ కూడా శాస్త్రజ్ఞులుగా ఎప్పుడు చూడలేదు. ఒక ఋషిగా, ఒక మహర్షిగా, లేకపోతే ఒక గురువుగా, లేదంటే ఇంకో వ్యక్తిగా, దేవుడిగానో వీళ్ళగానో చూస్తూ పోయాం. దానివల్ల ఈ మూఢ ఆచారాలు అని చెప్పేసి వాళ్ళు కొట్టేగానే మనం నమ్మేశాం. కానీ మన శాస్త్రం చాలా గొప్పదండి. ఈరోజు మనం పంచాంగం గురించి మాట్లాడుకుంటే ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టినటువంటి శాస్త్రం అని చెప్తారు ఈ పంచాంగ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం. పంచ అంగములతో లెక్కించినటువంటి ఖగోళ సిద్ధాంతాన్ని గుణించి లెక్కించినటువంటి ప్రతి అంశము ఇందులో పంచాంగంలో ఉంటుంది. వాళ్ళకి ఎలా తెలుసండి, ఈ కాలంలో వర్షాలు పడతాయి, ఈ కాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి, ఈ కాలంలో వర్షాలు పడవు. ఇప్పుడున్న శాస్త్రాల్లో ఈరోజు మనం ఫోర్కాస్ట్ చూసుకుంటే వర్షం పడుతుంది అని చెప్తాడు, రోజు మొత్తం ఒక చినుకు కూడా పడదు. వాడు ఈరోజు చెప్పాడు, కనీసం వారం రోజుల తర్వాత పడుతుందంటే అది కూడా నమ్మకం లేదు. కానీ మన శాస్త్ర ప్రకారం చెప్పింది జరుగుతుందంటే ఈ రోజుకి జరుగుతుందండి. అది ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎంతో శోధించి శాస్త్రాన్ని లిఖించారు. అదేమి ఉట్టి పుణ్యానికి రాసిందో లేకపోతే నోటుకొచ్చింది చెప్పిందో కాదండి. ప్రతి ఒక్కటి శోధించి లెక్కించి గణించి ఇచ్చారు. జ్యోతిష్ శాస్త్రం అంటే నోటికొచ్చినట్టు చెప్పే మాటలు కావు, అది ఒక శాస్త్రం, దానికి ఒక గణితం ఉంది, ప్రతిదీ లెక్కగట్టి చెప్పారు. రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి, 24 గంటలు. 24 గంటలని 4 భాగాలు చేశారు. ఆ 4 భాగాలని ప్రతి భాగానికి ఎన్ని గడియలు, ఆ ఎన్ని గడియలకి ఎన్ని విగడియలు, ఇట్లా ప్రతిదాన్ని లెక్కించి ఈ లెక్కకి ఖగోళ శాస్త్రానికి లింక్ పెట్టి దానితోటే మనకి శాస్త్రం చెప్పారు. ఖగోళ శాస్త్రానికి దీనికి ఏంటి సంబంధం అంటారా, భూమి అనేది ఖగోళంలోనే ఉన్న ఒక గ్రహం. ఈ గ్రహానికి ఏ గ్రహం వల్ల ఏమి జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాం, ఒక కమ్యూనిటీలో ఉన్నాం. ఈ కమ్యూనిటీలో జరిగే మార్పులు మనకు కూడా వర్తిస్తాయా లేదా? భారతదేశంలో ఉన్నాం, ఈరోజు పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. ఆ బాధలు మీకు కూడా ఉంటాయా? ఉండకుండా ఉంటాయా? ఒకప్పుడు 50 రూపాయలకి పెట్రోల్ అమ్మేవాళ్ళండి, ఈరోజు పోతే 110 రూపాయలు అంటున్నారు. అది మీరు కొనుక్కుంటున్నారు కదా,
రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కొని మీరు బండి నడుపుతున్నారంటే ఆ ఎఫెక్ట్ మీ పైన పడుతుంది కదా, మీ ఆదాయం పైన పడుతుంది కదా. ఇలాగే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, అంతే తప్ప ఇదే మొత్తం అని కాదు. ఇట్లా ప్రతి ఒక్కటి ఖగోళంలో జరిగే మార్పుల్ని ఈ గ్రహాల తీరుని బట్టి లెక్కించి అది మన భూమి పైన ఏ విధంగా పనిచేస్తుంది, మన పైన ఏ విధంగా పనిచేస్తుంది, మనం పుట్టిన సమయానికి మనకి ఏర్పడిన మన ఒంటి శరీరంలో మార్పుల్ని ఇది ఏ విధంగా తట్టుకుంటుంది, ఇప్పుడు మనం ఏ విధంగా ఉంటే తట్టుకొని బయటికి రాగలుగుతాం అనేది ప్రతి ఒక్కటి లెక్కించి జ్యోతిష్ శాస్త్రంగా చెప్పారు. జ్యోతిష్ శాస్త్రం అంటే అది ఒక చక్కటి గొప్ప శాస్త్రం అండి. రేపొద్దున ఏం జరుగుతుంది అంటే ఈరోజు తెలుసుకోగలిగే శాస్త్రం. అంత మాత్రం చేత ఆ శాస్త్రాన్ని అరవకరా చదివిన వాళ్ళు ఏదో చెప్పిన మాటలు విని మూఢనమ్మకాలు, అది మాకు జరగలేదండి, వాళ్ళు చెప్పేవన్నీ తప్పులే, ఏదో డబ్బుల కోసం చెప్తా ఉంటారంటే శాస్త్రాన్ని శాస్త్రంగానే చూడండి. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, నీకు జ్వరం ఉంది, బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటారు. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఆ వైరాలజీ రిపోర్టో ఇంకో రిపోర్టో ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ చూసి నీకు ఈ ప్రాబ్లం ఉందయ్యా అని చెప్తారు. ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి డాక్టర్ ఏదో 10 మెడిసిన్స్ రాస్తాడు. ఈ 10 మెడిసిన్లో దేనికి తగ్గింది అంటే దేనికో తగ్గింది, అసలు తగ్గలేదు కూడా. తగ్గలేదు కదా అని చెప్పేసి వాడు చేసిన టెస్ట్ తప్ప అంటే టెస్ట్ తప్పు కాదు, ఇచ్చిన మందు తప్పు. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో ఏ లోపం లేదండి, అది చెప్పే సిద్ధాంతులు కానీ దాని పేరు చెప్పి డబ్బు చేసుకుంటున్న జనాలది తప్పు తప్ప శాస్త్రంలో ఎటువంటి లోటు లేదు, శాస్త్రంలో ఎటువంటి తప్పు లేదు. జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కడా కూడా ఈ పద్ధతి పాటిస్తే, ఈ విధమైన దానాలు చేస్తే, ఈ విధంగా ఇవి చేస్తే మీకు ఈ దోషాలు తొలగిపోతాయని ఎక్కడా లేదండి. ఇది మనం కల్పించుకుంది. జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే జరగబోయేది ఏమిటి, ఎలా జరుగుతుంది అని మాత్రమే చెప్తుంది. అది కూడా నీ నెత్తి మీద రాయి పడుతుందని చెప్పదండి, నీకు ఆపద రాబోతుంది అని మాత్రమే చెప్తుంది. అది ఏ విధంగా అయినా రావచ్చు. నీ నెత్తి మీద రాయి పడవచ్చు, లేదంటే నీకైనా చీమ కొట్టచ్చు, లేదో యాక్సిడెంట్ అవ్వచ్చు. వీటిల్లో ఏదైనా జరగచ్చు. జరిగేదాన్ని చెప్తుంది తప్ప ఈ విధంగానే ఇలానే ఈ సమయంలోనే జరుగుతుందని చెప్పేసి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడలేదు. అంటే ఆ విధంగా ఒకప్పుడు శాస్త్రజ్ఞులు దాన్ని పరిశోధించి చెప్పగలిగేవారంట. కానీ ఈ రోజుకి మనకు అందిన శాస్త్రంలో అంత లోతుగా చర్చించే అంత నాలెడ్జ్ మన దగ్గర లేదు. ఆ విధమైన శాస్త్రం మనకి పూర్తిగా అందలేదు కనుక దాన్ని ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకే వినియోగించుకోవాలి. అంతేగాని మాకు 1,00,000 రూపాయలు కట్టండి, మీకు వచ్చే కీడును ఆపుతామని చెప్తే పోయి నమ్మేసి వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టకండి. మీరు ఈ విధంగా చేయండి, ఒక 40 రోజులు ఫలానా దీక్ష చేయండి అంటే దీక్ష చెయ్యమంటాం తప్పు కాదు, కానీ మీ చేత ఖర్చు చేయమంటాం తప్పు. ఈ యాగం చేస్తే ఈ విధంగా జరుగుతుందంటే పరిహారం అనేది జ్యోతిష్ శాస్త్రంలో లేదు. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ మనశ్శాంతి కోసం పూజ చేసుకుంటే దానివల్ల కొంతవరకు మీరు ఉపశమనం పొందుతారే తప్ప పరిహారం వల్ల ఎటువంటి మార్పు ఉండదనే విషయాన్ని గ్రహించండి. దేవుడికి నమస్కరించుకోండి, తప్పు లేదు. గుడికి వెళ్ళిరండి, తప్పు లేదు. ఉపవాసం అంటారా, చేయండి, తప్పు లేదు. దానివల్ల మీ ఆరోగ్యం ఇంకంత మంచి జరుగుతుంది. మీ మనశ్శాంతిగా ఉండడం కోసం ఏమన్నా కొన్ని పద్ధతులు పాటించమంటారా, తప్పే లేదు, చేయండి. దానికి నేను ఎటువంటి తప్పులు చెప్పను. అవి మూఢనమ్మకాలని కూడా అన్నాం. ఎందుకంటే పురాణాల్లో చెప్పినవి కొన్ని ఉన్నాయి. ఉపవాసం చేయమన్నారు, అందులో తప్పు లేదు. ఏకభుక్తం చేయమన్నారు, అందులోనూ తప్పు లేదు. నక్తం చేయమన్నారు. ఇవన్నీ కూడా మీ ఆరోగ్యానికి ఉపయోగపడే సూత్రాలే తప్ప ఇందులో ఎటువంటి లోట్లు లేవు. అంతేగాని ఒక ఆవుని దానం చేయమనో, ఒక వెండిని ఇమ్మనో, బంగారాన్ని ఇమ్మనో, లేకపోతే భూమిని దానం చేయమనో, ఇంకోటి చేయమనో, ఆ యాగం చేయమనో, ఇంతమందిని పిలవమనో, అంతమందికి నా గురించి ప్రచారం చేయమనో ఏ శాస్త్రం చెప్పలేదు. అది మనంతట మనం తయారు చేసుకునే కొంతమంది స్వార్థపరులు సృష్టించినటువంటివి. అందువల్ల జ్యోతిష్ శాస్త్రాన్ని ఒక శాస్త్రంగానే చూడండి, మూఢనమ్మకంగా చూడొద్దు. ఎంతో తపస్సు చేసి ఎంతో శోధనతో రచించినటువంటి గొప్ప శాస్త్రం అది.
ఈ శాస్త్రం వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాల్ని సరైన పద్ధతిలో వినియోగించుకుంటే మానవాళికి గొప్ప వరంగా పరిగణిస్తుంది. అంతేగాని మనకి దాని మీద ఉన్న నమ్మకాన్ని తొలగించే విధంగా చేసే వాళ్ళ మాటలను నమ్మితే మాత్రం ఆ శాస్త్రాన్ని శాస్త్రంగా కాదు కదా, ఇంకొన్ని రోజుల్లో దాని గురించే మర్చిపోతాం. ఇప్పటికే చాలా వరకు పోయింది. మనకు అందినటువంటి శాస్త్రం, శుద్ధ శాస్త్రం ఈరోజు లేదు మన దగ్గర. ఒకప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏమిటనేది ప్రత్యేకంగా చెప్పగలిగే వాళ్ళంట. అది చెప్పినట్టుగా ఆధారాలు ఈరోజు నేను చూపించలేను, ఎందుకంటే ఆ శాస్త్రం మనకి పూర్తిగా అందలేదు. మనకు అందినంతలో మనకి తెలుసుకోగలిగింది తెలుసుకోవాలి. సుఖదుఖాలు అనేది ప్రతి మానవుడికి అవసరమైనవి. నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటానంటే అది నీ జన్మ కాదు. మానవ జన్మ అంటేనే రెండూ అనుభవించాలి. సుఖాలు అనుభవించాలి, దుఃఖాలు అనుభవించాలి. బాధలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. కనుక వీటన్నిటిని మన ఉగాది పచ్చడి కూడా అదే చెప్తుందండి. షడ్రుచులు, మన జీవితం కూడా షడ్రుచుల యొక్క సమ్మేళనమే. అందువలన ఉగాది పచ్చడి గురించి ప్రాముఖ్యత కూడా ఇక్కడ వివరించుతాను నేను. ఉగాది రోజు ముఖ్యమైన వంటకంగా ఉగాది పచ్చడిని చేసుకుంటాం. ఈ ఉగాది పచ్చడిలో మన జీవితం మొత్తం ఉందండి. ఏమిటి ఆ చిన్న పచ్చడిలో ఎంత ఉందా అంటే ఉంది. అది ఎందుకు చెప్పారు మనకంటే, ఇట్లా ఆ పరిహారం చేయి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయిగా ఇచ్చే అని చెప్పేవాళ్ళు ఉంటారని చెప్పారు. కర్మ అనేది ప్రతి ఒక్కళ్ళకి తప్పదండి. దేవతలే కర్మఫలాన్ని తప్పించుకోలేకపోయారంటే మానవ మాత్రంలో మనం ఎంత. కనుక జరిగేది జరగక మానదు. కనుక ఆ జరిగేదాన్ని ఆ దైవభక్తితో స్వీకరించి దాన్ని ఏ విధంగా నడుచుకోవాలి, ఆ కష్టాల సమయంలో ఏ విధంగా మనం కష్టాన్ని దాటాలి అనేది చూడాలి తప్ప, కష్టం వస్తుందిగా దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలంటే తప్పించుకోవడం అనేది ఎవరి వల్ల కాదు, అది సాధ్యమయ్యేది కాదు. నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నేను ఖర్చు పెట్టేస్తాను, నేను తప్పించుకుంటానంటే కుదరదు కదా. 100 కోట్లు ఉన్నవాడైనా బాధను అనుభవించాల్సిందే, ఏమీ లేని పేదవాడైనా బాధను అనుభవించాల్సిందే. వీడికి సుఖం వచ్చినప్పుడు వీడిని ఎవరు అడ్డుకోలేరు, అంబానీలకి అందవలసింది అందేటప్పుడు ఎవరు ఆపలేరు. వాళ్ళు పోగొట్టుకోవాల్సిన సమయంలో పోగొట్టుకుని వాళ్ళు పోగొట్టుకుంటారు, మనం పోగొట్టుకోవాల్సిన సమయంలో మనం పోగొట్టుకుంటాం. అంతే తప్ప అంబానీ దగ్గర కొన్ని 1000 కోట్లు ఉన్నాయి, ఆయన అన్నిటిని తప్పించుకోగలుగుతాడంటే సాధ్యమేనా? అది జరగదు. ఏమండి మరి జ్యోతిష్ శాస్త్రం తెలిసి ఇంతమంది సిద్ధాంతులు ఉన్నారు కదా, ఆయనకి ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంని వీళ్ళు ఇజ్జే తగ్గిపోద్దంటే తగ్గిపోతుందా? తగ్గిపోదు కదా. వాళ్ళకి జరిగే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయినే తీసుకోండి, ఒక అబ్బాయి కొంచెం పాపం ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మొన్న వాళ్ళ పెళ్లి విషయంలో కూడా చెప్పారు, చాలా ఇబ్బందులు పడ్డాడని. ఏమండి అన్ని 1000 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర, ఆయన దానికి మందు కొనుక్కోలేడా? ఆ మందు కొనుక్కున్న వాళ్ళ దగ్గర అది కొనుక్కోలేడా? అంటే కర్మ అనేది ఎవరు ఎప్పుడు అనుభవించాల్సి వచ్చినప్పుడు అనుభవించాల్సిందే, దాన్ని తప్పించుకోవటం ఎవరి తరం కాదు. మొన్న కరోనా వచ్చింది, ఏం జరిగింది? కొన్ని 1000 కోట్లు ఉన్నవాళ్ళు కూడా హాస్పిటల్లో చేరి తిరిగి రాకుండా లోకాలకు వెళ్ళిపోయారు, లోకాలను విడిచి వెళ్ళిపోయారు. ఏమీ లేని నిరుపేద కూడా దాని నుంచి తప్పించుకొని ఉండగలిగాడు. ఇదంతా కూడా మన చేతిలో ఉండదండి. నేనేదో యాగాలు చేశాను, నేనేదో పూజలు చేశాను, నేనేదో వాటన్నిటికీ పరిహారాలు చేశాను కనుక నేను తప్పించుకుంటానంటే అవి వీటి వల్ల కూడా జరిగేది కాదు. పరిహారం అనేది మర్చిపో, ఎప్పుడైనా జరగాల్సింది జరిగి తీరుతుంది. కాకపోతే నీ మనశ్శాంతికి నీకు ఆ ధైర్యాన్ని కల్పించమని భగవంతుడిని వేడుకో, తప్పులేదు. అదే చెప్తుంది మనకి ఈ ఉగాది పచ్చడి కూడా. ఉగాది పచ్చడిలో ఏమేమి వాడతామండి? ఏమి వాడతాం చెప్పండి? షడ్రుచులు అంటాం. బెల్లం, తీపి ఆనందానికి ప్రతీక. ఎప్పుడైనా మనం ఏదన్నా సంతోషం కలిగింది అనుకోండి, ఏం చేస్తారు? తీపి తినరా అంటారు. నీకు ఏదో మంచి జరిగింది, ఎమ్మట తీపి తినిపియండి అంటారు, అంటే ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. ఏ కూరలో అయినా ఉప్పు తక్కువైతే ఏముంటుందండి? దాని రుచి అనేది తెలియదు కదా. అది సమపాళ్ళల్లో సరిపోతేనే దాని యొక్క రుచి మీకు తెలుస్తుంది.
ఉప్పు తక్కువైనా ఎక్కువైనా తినగలుగుతారా? తినలేరు కదా. అలాగనమాట జీవితంలో కూడా ఉప్పు అనేది అంత అవసరం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు అన్నమాట. చేదు, ఈ చేదు సంఘటనలు జరగకపోతే బాగుండు అంటారు చూసారా. ఈ చేదు అనేది వేప పువ్వుని చేదుకి చిహ్నంగా వాడతాం. ఇక చింతపండు కానీ పులుపుని నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితుల గురించి నేర్పుతుంది. పచ్చి మామిడి ముక్కలు వగరు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఎలా ఉంటాయండి? కొత్తగా చెట్టుకొచ్చిన పచ్చికాయలు ఉంటాయి కదా, అవి వగరుకి యొక్క చిహ్నం అంట. అంటే కొత్త సవాళ్ళని ఎలా ఎదురించాలి అనేది దీని నుంచి నేర్చుకోవాలి. ఇక కారం. ఈ కారం దేనికి వాడతారంటే సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు ఈ కారం. ఇప్పుడు మీరు ఎక్కువగా కారం నోట్లో వేసారనుకోండి, మొత్తం మండిపోతుంది, కళ్ళల్లోంచి నీళ్లు కారుతాయి. అంటే మీ సహనానికి పరీక్ష పెడుతుంది అన్నమాట ఈ కారం అనేది. అటువంటి పరిస్థితుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది ఈ కారం చెప్తుంది. ఈ షడ్రుచుల యొక్క సమ్మేళనమే ఉగాది పచ్చడి. అంటే నీ జీవితంలో కూడా ఈ సుఖదుఖాలు అన్నీ ఉంటాయి. నేర్పుగా వ్యవహరించాలి, కొత్త సవాళ్ళని ఎదుర్కోవాలి, సహనం కోల్పోకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలి అని చెప్పడమే ఈ ఉగాది పచ్చడి యొక్క రహస్యం. అంతేగాని ఉగాది పచ్చడి చేయమన్నారని చెప్పేసి దాంట్లో నాకు చేదు ఇష్టం లేదు, మొత్తం తీపిగా ఉంటేనే తింటానని చెప్పేసి తీయగా చేసుకొని తింటాం కాదు. అది ఎందుకు పెట్టారయ్యా అంటే నీకు జీవితం గురించి చెప్పడం కోసం పెట్టారు. అది జీవితంలో అన్నీ ఉంటాయి, సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ సిద్ధంగా ఉండు అని చెప్పటమే ఈ ఉగాది పచ్చడి యొక్క రహస్యం. ఇప్పటివరకు నేను చెప్పింది మీలో ఎంతమందికి ఏ విధంగా అర్థమైందో నాకైతే తెలియదు, కానీ నాకు చేతనైనంత వరకు చెప్పగలిగాను. ఇక మనం జ్యోతిష్ శాస్త్రం ఎంతో గొప్పదని చెప్పుకున్నాం కదా. ఆ జ్యోతిష్ శాస్త్రం ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉందని చెప్తుంది, మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది ఇక మనం వాటి గురించి మాట్లాడుకుందాం. మనం జ్యోతిష్ శాస్త్రం గురించి తీసుకున్నట్టయితే ఈ శాస్త్రాన్ని ఏ విధంగా చెప్పారయ్యా అంటే, జ్యోతిష్ శాస్త్రంలో నక్షత్రాలని 3 గుణాలుగా విభజిస్తారు. మొత్తం మనకి 27 నక్షత్రాల్లో అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, అనురాధ, శ్రావణం, రేవతి అను 9 నక్షత్రాలు దేవగణ నక్షత్రాలు. భరణి, రోహిణి, ఆరుద్ర, పుబ్బ, ఉత్తర ఫాల్గుని, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర, కృత్తిక, ఉత్తరాభాద్ర అను 9 నక్షత్రాలు మానవ గుణ నక్షత్రాలు. ఆశ్లేషం, మఖ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, శతభిష అనే 9 నక్షత్రాలు రాక్షస గుణ నక్షత్రాలు. ఇవి మన ప్రవృత్తిని వర్ణిస్తాయి. మనం ఏ విధంగా ఉంటాం అనేది ఈ నక్షత్రాలని బట్టి చెప్పేవాళ్ళు. ఇక ప్రతి నక్షత్రానికి 4 పాదాలుగా విభజించారు. ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క సంక్రమణంలో ఏ విధంగా మనకి ఏమి జరుగుతుంది అనేది ఈ జ్యోతిష్ శాస్త్రంలో వర్ణించి, తన చుట్టూ తాను తిరిగే ఆత్మ ప్రదక్షిణ కాలంలో ప్రతి 2 గంటలకి లగ్నం మారుతూ 24 గంటల సమయంలో 12 రాశుల లగ్నాలు విభజిస్తూ జ్యోతిష్ గణన చేస్తారు. చైత్రమాస పాడ్య సూర్యోదయం మేషలగ్న ఆరంభం అవుతుంది. ఒక రోజుకి 4 నిమిషాల కాలం ముందుకు జరుగుతూ చేర్చుకొని 1 మాస కాలంలో 120 నిమిషాల లగ్నకాలం మారుతూ వైశాఖ మాస ప్రారంభం అవుతుంది. వృషభ లగ్నంలో ఉదయం ఆరంభం అవుతుంది. ఈ విధంగా లగ్న గణన చేస్తూ జాతకుడు పుట్టిన లగ్న నిర్ణయం చేస్తాడు. లగ్న ప్రదేశంలో అనుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ పోతే జ్యోతిష్ శాస్త్రం చాలా పెద్ద శాస్త్రం అండి. అది ఒక పూటలో ఒక రోజులో చెప్పగలిగేది కాదు కనుక ఏ విధంగా ఇది శాస్త్రం అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే మీకు చెప్తున్నాను. ఏది కూడా ఉట్టిగా చెప్పలేదండి. ఒక రోజులో ఎన్ని గంటలు, ఆ గంటల్ని ఏ విధంగా ఎన్ని భాగాలుగా విభజించారు. ఇప్పుడు మనం చూసుకుంటే రాశిలో 4 భాగాలని చెప్పాం. అలాగే ప్రతిరోజులో కూడా 4 భాగాలుగా విభజించారు. అలాగే ప్రతి 7 రోజుల్ని ఒక వారంగా చెప్పారు. ప్రతి 2 వారాలు ఒక 15 రోజుల్ని ఒక పక్షంగా చెప్పారు.
2 పక్షాలని ఒక మాసంగా చెప్పారు, 12 మాసాలని ఒక సంవత్సరంగా చెప్పారు. ఇట్లా ప్రతిదానికి కూడా శాస్త్ర ప్రకారం గణించి చెప్పిందే తప్ప ఏది కూడా మాటలతో చెప్పింది కాదు. ఇది గొప్ప శాస్త్రం. ఏ సమయంలో ఏ కాలంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఊహించి చెప్పారంటే అది ఊహించింది కాదండి. వాళ్ళు ఎంతో కాలం దానిపైన ఎంతో శోధన చేసి పరిశోధనతో చెప్పింది మనకి ఈరోజు శాస్త్రంగా చెప్పారంటే అది ఈరోజు కనుక్కున్నది కాదు. వాళ్ళు ఏనాడో కనుక్కొని వాళ్ళకి తెలిసింది మనకి తరతరాలకి అందాలనే ఉద్దేశంతో ఒక శాస్త్రంగా మనకి అందించారు. అంతటి గొప్ప శాస్త్రం ఈ జ్యోతిష్ శాస్త్రం. ఇక గ్రహస్థితులు, బలబలాలు, ఏ గ్రహం వారికి ఏ సమయంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో గ్రహములు దిగ్బలం, స్థానబలం, కాలబలం, జ్యేష్ఠ బలం అను 4 విధములుగా బల నిర్ణయం చేస్తారు. లగ్నంలో గురువు, బుధుడు ఉన్న బలవంతులు, 4వ స్థానంలో చంద్రుడు, శుక్రుడు ఉన్న బలవంతులు, 10వ స్థానంలో సూర్యుడు, కుజుడు బలవంతులు, స్వస్థానమున వచ్చే స్థానము త్రికోణము, మిత్రస్థానము, స్వనాంశము అను గ్రహములు శుభదృష్టి, చెడు దృష్టి ఇలాగ విభజించి ఏ సమయంలో ఏ విధంగా ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి, ఆ గ్రహంలో పుట్టిన వాళ్ళకి ఈ సమయంలో ఏ విధంగా జరుగుతుంది అనేది గణిత శాస్త్రంలో లెక్కించి చెప్పించి ఈరోజు మనకి జ్యోతిష్ శాస్త్రంగా తీసుకొచ్చారు. మీరు పుట్టిన యొక్క సమయాన్ని బట్టి ఆ సమయంలో ఏ గ్రహాలు, ఏ నక్షత్రాలు ఏ గమనంలో ఉన్నాయో ఆ సమయంలో ఖగోళంలో ఏ విధంగా ఉందో లెక్కించి మీకు ఏ విధమైన ఫలితాలు లభిస్తాయనేది ఆ రోజు వాళ్ళు శాస్త్ర రూపంలో వర్ణించారు. అంతే తప్ప ఇదేదో నోటి మాటగా చెప్పే సోది మాటలు కావండి. దీనికి పూర్తి శాస్త్రం ఉంది. ప్రతిదీ లెక్కించి లెక్కల రూపంలో ఇస్తారు. ఇప్పుడు మీకు ఒకళ్ళు జాతకం చెప్తున్నారంటే అది నోటితో వచ్చింది ఏదో చెప్పడం కాదండి. మీరు పుట్టిన సమయాన్ని, ఎన్ని గంటలకు పుట్టారు, ఎన్ని విఘడియలకు పుట్టారు, ఆ రోజు ముహూర్తం ఏంటి, ఆ రోజు నక్షత్రం ఏంటి, ఆ రోజు ఏ బలం ఉంది, ఏ లగ్నం ఉంది, చంద్రుడు ఏ బలాన్ని ఇచ్చాడు, ఇవన్నీ లెక్కించి దాని ప్రకారం మీ యొక్క జాతకం చెప్తారు. చూశారు కదా. కనుక ఈ శాస్త్రంలో ఎటువంటి దోషాలు లేవండి. ఇది చక్కగా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది తెలుసుకోవటానికి మాత్రమే. అంతే తప్ప జ్యోతిష్ శాస్త్రంలో ఈ సంవత్సరం నాకు బాగోదని చెప్పారండి అంటే నీకు బాగోదని చెప్పలేదు నాయన. ఏ విధంగా ఉండబోతుంది, ఈ విధమైన కష్టాలు రాబోతున్నాయి, ఆ కష్టాల నుంచి ఏ విధంగా నువ్వు ఎదుర్కోవాలి, ధైర్యంగా ఎలా ఉండాలి అనేది చెప్పారు తప్ప ఈ సంవత్సరం మొత్తం నీకు కష్టాలే ఉంటాయి, నీకు మంచి జరగదని ఏ రోజు కూడా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పలేదు. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా కష్టాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా వాళ్ళకి జరిగే మంచి చెడులు అన్నీ చెప్పారు. మీరు చూసుకుంటే ఏ రాశి వాళ్ళనైనా చూడండి, పూర్తిగా సంవత్సరం మొత్తం ఏలినాటి శని ఒక్కటే ఉండదండి. ఏలినాటి శనిలో కూడా చంద్రబలం ఉంటుంది, గురుబలం ఉంటుంది, దానిలో కూడా వాళ్ళకి మంచి జరిగేవి కూడా ఉంటాయి. అంతే తప్ప ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం ఇంకేం బాగోలేదు, నువ్వేం చేయకుండా కూర్చో, ఏం తినకు, అట్లే ఉండు అంటే అది ఎవరికి సాధ్యం అయ్యేది కాదు, అది మంచిది కూడా కాదు. అటువంటి ఎప్పుడూ నమ్మద్దు. ఏమి జరగబోతుంది, ఎలా ఉండాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని మాత్రమే మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకోవాలి తప్ప అది తెలుసుకొని బాధపడుతూ కూర్చోమని ఎక్కడా చెప్పలేదు శాస్త్రంలో. ఇప్పుడు మనం ఏ రాశి వారికి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అంటే, క్రోధి అంటే కొంచెం కోపంగా ఉంటాడండి. ఈ సంవత్సరం పేరే కొంచెం కోపం. కోపం అంటే ఎవరి మీద కోపం అయ్యా అంటే మన మీద కోపం, అంటే మనలో మనకి కోపం, మన దేశాల మధ్య కోపం, మన రాష్ట్రాల మధ్య కోపం. ఇది ఏ విధమైన కోపమైనా కావచ్చు. మన గ్రహాలకు ఒకదాని మీద ఒకటి కోపం కావచ్చు, లేదంటే మన పక్కన వాడికో మనకో కోపం కావచ్చు, లేక మీ ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్య కోపం కావచ్చు. అది ఏ విధమైన కోపం అన్నా కోపం కూడా అన్ని విధాలుగా చెడే చేస్తుంది అనుకోవద్దు. కోపాల్లో కూడా చాలా రకాలైన కోపాలు ఉంటాయి. ప్రణహ కోపం ఉంటుంది, శత్రువు కోపం ఉంటుంది, రకరకాల కోపాలు ఉంటాయి. అందుకని
కోపం అనగానే మొత్తం చెడే జరుగుతుంది, యుద్ధాలే జరుగుతాయి, దేశాలన్నీ నాశనం అయిపోతాయని ఎక్కడా చెప్పలేదండి. పేరుకి క్రోధినామ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుందాం. ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి శని, ధాన్యాధిపతిగా చంద్రుడు ఉన్నాడు. సస్యాధిపతి, నీరసాధిపతిగా కుజుడు ఉన్నాడు. రసాధిపతిగా గురుడు. అగుడి చేత ఈ నవనాయకుల్లో 2 ఆధిపత్యులు శుభులకు, 7 ఆధిపత్యాలు పాపులకు వచ్చినవి కనుక 2 శుభాలు 7 అశుభాలుగా గోచరిస్తున్నాయి. కొద్దిగా అటు ఇటుగా ఉన్నా కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడులు జరుగుతాయి. రాజకీయ సినీ రంగంలో ఉన్న కొందరు ప్రముఖులు వ్యక్తులు మరణించుట జరుగును. రక్షణ శాఖ, కోర్టులు సక్రమంగా పనిచేయము. యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. శత్రు సైన్యాన్ని ఎదుర్కోవటానికి తగిన పరిష్కారాలు జరుగుతాయి. అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం కనిపిస్తుంది. అన్ని శాఖల వారు సమర్థంగా పనిచేయడానికి ప్రయత్నిస్తారు. ధరలు కొంచెం పెరగటం వలన అదుపులోనికి తీసుకొచ్చేటకు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం రావచ్చు. అన్ని ఉచితాలు ఇస్తామని చెప్తున్న ఈ రాజకీయ నాయకులు వాటి వల్ల మిగిలిన కష్టాలు కూడా కొని తెస్తారనమాట. దానివల్ల రేట్లు కూడా అన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. సర్పములు జనసంచారములకు వచ్చటం వలన ప్రజలకు భయాందోళన కలుగును. ముందే చెప్పుకున్నాం కదండి, ఇది క్రోధినామ సంవత్సరం. క్రోధి అంటే కోపిష్టి. ఈ సంవత్సరం పేరే కొంచెం కోపంతో ఉంది కనుక ఇక్కడ ఉన్న జీవజాతులు కూడా కోపంగా ప్రవర్తించే అవకాశం ఉంది. దానివల్ల మనకి భయాందోళన కలిగే అవకాశం ఉంది. పశుపాలకుడు యముడు ఒకటి వలన సామాన్య వర్షములు, పాడి పంటలు తక్కువ అగుట, పశువులకు రోగబాధలు, పశు నష్టము కలుగును. పశువులకి మేపువాడు, బంధించువాడు, విడిచిపెట్టువాడు బలరాముడు ఒకటి వలన పాడి పంటలు, పశుగ్రాసములకు లోటు ఉండదు. క్షేమ ఆరోగ్యము, శుభాశుభ మిశ్రమ ఫలితములు ఉండును. ధరలు హెచ్చు తగ్గులుగా ఉండును. రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము అనగా 22/6/2024 జ్యేష్ఠ బహుళ పాడ్యమి శనివారం ఉదయం 8:29 ఒకటి వలన శుభము. పంటలు వృద్ధి, మానసిక సమస్యలు, భయోత్పాదాలు కలుగును. ఈ సంవత్సరం కుజుడు రాజు అగుడి చేత మధ్యమ వర్షములు కురియును. మధ్యమ పంటలు పండును. చోరరోగ శాస్త్రాది భయములు, దుర్మార్గములు, ప్రాణహాని, అకాల బాధలు కలుగును. ఈ సంవత్సరము కుజుడు రాజు అగుడిచే 2 కుంచముల వర్షము కురియును. 9 భాగములు సముద్రముల యందు, 9 భాగంలో పర్వతం ప్రాంతములందు, 2 భాగంలో భూమి మీద పడతాయి. వర్షాలు అయితే పడతాయి కానండి, ఆ వర్షాల్లో 9 భాగాలు సముద్రంలో పడతాయంటే అంటే దేనికి పనికి రాకుండా పోతాయి. ఇక 9 భాగాలంటే కొండల మీద పడతాయి. ఆ కొండల మీద పడితే మన స్టోరేజ్లు బాగానే ఉన్నాయి కాబట్టి, డ్యాములు అవి ఉన్నాయి కాబట్టి పెద్దగా నష్టం లేదు. 2 భాగంలో భూమి మీద పడతాయి అంటే ఇది డైరెక్ట్గా మనకు అందుతున్నాయి. ఈ సంవత్సరం శని కుంభరాశి అందు సంచరించుటే కొంచెము వేసహస్తమునందు ఉండుట వలన సస్యానుకూల వర్షములు, పాడి పంటలు సమృద్ధిగా నుండి ప్రజలు సుఖసౌఖ్యములకు పొందుతారు. ధాన్యాదుల ధరలు తగ్గును. కొంతవరకు ఇది మంచిదేనండి. ఇక ఈ సంవత్సరం నవనాయకుల గురించి కొంచెం చెప్పుకుంటే, రాజు కుజుడు అన్నాం కదా. రాజు కుజుడు ఒకటి వలన ప్రభుత్వాధికారులు ప్రతి చిన్న విషయమునకు పట్టుదలతో వ్యవహరించెదరు. ఉద్యోగస్తులకు, అధికారులకు మధ్య సమస్యలు ఎక్కువ కూర్చుండును. ఒక మాట యందు ఒకరు ఉండరు. నాయకులు పదవీ వ్యామోహం ఎక్కువను. తరచూ మార్పులు జరుగుతుండును. ఇక మంత్రి శని అగటం వలన నాయకుల్లో ఏకీభవించిన ఉండదు. మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు, మనస్పర్ధలు, మత కల్లోలంలో హింసా ప్రవృత్తి వలన ప్రజలు వ్యతిరేక భావన, ఇష్టం లేని పరిపాలన ఉండును.
సైన్యాధిపతి శని. శని అగుట వలన సరిహద్దు ప్రాంతంలో తగాదాలు అక్రమణలు ఎక్కువగును. కొత్త కొత్త ఆయుధములలో రహస్యముగా తయారు చేయును. సైనికాధికారులకు తరచుగా స్థల మార్పులు జరుగుతుండును. ఇక సస్యాధిపతి కుజుడు. కుజుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడయ్యా అంటే మెట్ట భూములు ఎర్ర భూములు బాగా ఫలించును. కందులు శనగలు గోధుమలు మిర్చి వేరుశనగ నూనె గింజలు కొబ్బరి పోక చెక్కలు ధరలు బాగా పెరుగును. భూ విక్రయాలు బాగా పెరుగును. వర్తకులు క్రయ విక్రయములు వలన బాగా లభించును. వ్యాపార రంగంలో నూతన మార్పులు వచ్చును. రవాణా సౌకర్యములు ఎక్కువగను. పాల ఉత్పత్తులు పాల కేంద్రములు ఎక్కువగను. పాలధార బాగా పెరుగును. కుజుడు సస్యాధిపతిగా ఉండటం వల్ల పంటలు కొంచెం మంచిగానే ఉంటాయండి. వాటికి చక్కటి రేట్లు కూడా వస్తూ ఉంటాయి. పాల ఉత్పత్తులు కూడా బాగా ఉంటాయి. ధాన్యాధిపతి చంద్రుడు. చంద్రుడు ధాన్యాధిపతి అవ్వడం వల్ల వర్షాలు దేశంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ఆరోగ్యదాయకంగా ఉంటాయి. పశు క్షీర లాభం చేకూరును. ఇక అర్ఘ్యాధిపతి శని. అర్ఘ్యాధిపతి శని అవటం వల్ల ఇనుము సిమెంటు బొగ్గు రాయి నూనెలు నువ్వులు ధరలు హెచ్చు క్రియ విక్రయం బాగా సాగును. వ్యాపారస్తులు విశేషంగా లభించును. గనులు పెట్రోల్ లోహముల ధరలు రవాణాలు సాగును. అగ్నిభయము కలుగును. ఇక మేఘాధిపతి శని. శని మేఘాధిపతి అవటం వలన పంటలు తక్కువ నల్ల ధాన్యాలు ఫలించును. మినుములు ఉలవలు నువ్వులు నల్ల భూములు ఫలించును. ఇనుము సిమెంట్ ధరలు పెరుగును. ప్రజలు నరములు సంబంధ వాతరోగములు పీడించును. ఇక రసాధిపతి గురుడు. గురుడు రసాధిపతి అగుట వలన సస్యానుకూల వర్షములు కురియును. పాదరసం చెరుకు బెల్లం ధరలు విశేషంగా పెరుగును. నూనె నెయ్యి కిరాణా వస్తువుల ధరలు క్రమేణా పెరుగును. ఇక నీరసాధిపతి కుజుడు. కుజుడు నీరసాధిపతి అవ్వటం వల్ల వెండి బంగారం కంచు ఇత్తడి మొదలగు లోహ జాతులకు ధరలు పెరుగును. ఎర్రని వస్తువులు కందులు శనగలు కుంకుమ రాగి కస్తూరి పగడములు రక్తచంద్రము మొదలు క్రియ విక్రయాల వలన వర్తకులకు విశేష లాభం కలుగును. ఇదండి ఈ సంవత్సరం ఈ విధంగా ఉండబోతుందని చెప్పేసి మన జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. ఇక మన రాసుల గురించి చెప్పుకుందాం. వీడియోలో మొత్తం అన్నీ చెప్పుకుంటూ పోతే బాగా ఎక్కువైపోతుందని గ్రహించి రాశి ఫలాలని ఇంకో వీడియోలో ప్రత్యేకంగా చెప్పుకుందాం. స్వస్తి. అందరికీ ఒక మనవి, మన మా స్పేస్లో సుందరకాండ ప్రవచనం చేసి ఉన్నాం కనుక దాన్ని కూడా ఒకసారి చూసి మీ యొక్క ఆశీర్వచనాల్ని మాకు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు వాల్మీకి రామాయణం యొక్క ప్రవచనం కూడా జరుగుతూ ఉన్నది. ఆ వీడియోలు కూడా మీకు మా స్పేస్ యూట్యూబ్ ఛానల్లో లభిస్తాయి. వీటిని కూడా ఒకసారి చూసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. మీకు మేము చేసినటువంటి వీడియోస్ నచ్చినట్టయితే మరికొంతమందికి ఈ వీడియోస్ లింక్ని పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఇప్పటివరకు మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. 10 మందికి ఈ ఛానల్ని తెలిసే విధంగా షేర్ చేయండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.